హలో కువైట్. ఈ శుక్రవారం రోజు మేము హాలిడేకి కువైట్లోని బీచ్కి వెళ్తున్నాము. కువైట్లో ఎన్నో బీచ్లు ఉన్నప్పటికీ ఈ బీచ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటో ముందు వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ ప్రతి బస్ స్టాప్కి ఫుట్ వేవర్ బ్రిడ్జ్లు ఉంటాయి. కొన్ని ప్లేసెస్లో అయితే ఈ విధంగా ఒక మాల్ నుండి ఇంకొక మాల్ని వెళ్ళడానికి విత్ ఏసీ బ్రిడ్జ్లు ఉంటాయి. ఈ బీచ్ కువైట్లోని సాల్మియా ప్రాంతంలో ఉంది. బస్ ద్వారా కూడా ఇక్కడికి రావచ్చు. 999 నెంబర్ గల బస్సు ఇక్కడికి వస్తుంది. ఇది ఫ్యామిలీస్తో రావడానికి చాలా అద్భుతమైన బీచ్. ఎంతో ప్రశాంతంగా, ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. ఇది పబ్లిక్ మరియు ప్రైవేట్ బీచ్. ప్రైవేట్ బీచ్ అని ఎందుకన్నానంటే వీడియో చివరిలో తెలుసుకుందాం. ఈ బీచ్ స్టార్టింగ్లో ఈ విధంగా ఎటువంటి డిస్టర్బ్ లేకుండా బీచ్ అందాల్ని ఆస్వాదిస్తూ చాయ్ మరియు గహవా తాగడానికి ఎంతో సౌకర్యవంతంగా, ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఫ్యామిలీస్తో పిక్నిక్ వేయడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ సాల్ట్ అని ఒక రెస్టారెంట్ ఉంది. ముందు ఇంకా చాలా రెస్టారెంట్లు ఉన్నాయి. చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూద్దాం. పిల్లలు ఫుట్బాల్ ఆడుకుంటుంటే మనం ఫ్యామిలీస్తో కబుర్లు చెప్పుకుంటూ ఆ అలల్ని, ఆ సాగరాన్ని ఆస్వాదిస్తూ ఒక కప్పు కాఫీ తాగుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి షవర్ చేయడం కోసం మరియు టాయిలెట్స్. ఎటువంటి ఎంట్రీ ఛార్జెస్ లేవు, ఫ్రీ ఎంట్రీ. ఇది ఎంట్రీ గేటు. బిలజత్ బీచ్ పేరుతో ఎంట్రీ గేటు ఉంటుంది. ఇవి సన్ బెడ్స్ అంటారన్నమాట. దీనికి 5 KD ఛార్జ్ చేస్తారు. టైమింగ్స్ ఉంటాయి. సముద్రంని ఆస్వాదించడం కోసం ఈ సన్ బెడ్స్ ఏర్పాటు చేశారు. మొత్తం వీక్షించడానికి లైవ్ గార్డ్ ఏర్పాటు చేశారన్నమాట. ఇతను అన్ని ఇక్కడి నుంచి కూర్చొని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇది టికెట్ కౌంటర్. దీని పేరు జెల్లీ ఫిష్ అనుకుంటా. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ప్రత్యేకత అని ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జి ఉంది. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని మనము ఇక్కడ నుండి చూస్తే విధంగా ఉంటుంది. అదే దీన్ని పైనుండి మనం చూస్తే కువైట్ అనే అక్షరాలు కనిపిస్తాయి. చాలా వండర్ కదా. ఫ్లోటింగ్ సముద్రంలో కువైట్ అనే వాటర్లో తేలియాడుతూ చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నుండి మనం వెళ్తే ఫ్లోటింగ్ రూమ్స్ ఉంటాయి. ప్రస్తుతానికి కొద్దిగా ధరలు తగ్గించారు కాబట్టి 25 దినార్లు 6 persons కి 25 KD అంటే అప్రాక్సిమేట్లీ మన ఇండియన్ కరెన్సీ 7,000 రూపీస్, 7,000 రూపాయలు అవుతుంది. ఈ గ్లాసెస్ దగ్గర సెల్ఫీ కోసం పెద్ద సమయం ప్రైసెస్ డిక్రీజ్ అయ్యాయి. ఒకసారి వెబ్సైట్ లో చెక్ చేసుకోండి. ఇక్కడ బూస్ బాల్, బీచ్ వాలీబాల్ వంటి గేమ్స్ ఉన్నాయి. ఇందులో ప్రైవేట్ క్యాబిన్స్ ప్రధాన ఆకర్షణ. ఇవి మీకు ఆరో మార్క్స్ ఉన్నాయన్నమాట, అంటే ఎక్కడ షవర్కి వెళ్ళడం కోసం, రెస్టారెంట్స్కి వెళ్ళడం కోసం. ఇందులో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క యాక్టివిటీకి ఒక్కొక్క టికెట్స్ వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ట్యాక్స్ సిస్టమ్ ద్వారా, QR కోడ్ సిస్టమ్ ద్వారా దీని యాక్సెస్ ఉంటుంది. మనం టికెట్ కౌంటర్లో కూడా తీసుకోవచ్చు, త్రూ వెబ్సైట్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న స్టాల్స్, ఇక్కడ మీరు విన్ అయితే ఈ బొమ్మలు మీవే. డిఫరెంట్ ఆఫ్ కేటగిరీస్, వేరే వేరే కేటగిరీ గేమ్స్, డిఫరెంట్ ఆఫ్ గిఫ్ట్స్, డిఫరెంట్ ప్రైసెస్. 2.5 KD నుండి 3 KD. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం మనం చూసుకుంటే 600 నుండి 800 రూపీస్ ఈ గేమ్స్ చార్జెస్ ఉంటాయి. ఇక్కడ క్యాష్ లేదు, నో క్యాష్ అన్నమాట. ఓన్లీ కేనెట్. పబ్లిక్ మరియు ప్రైవేట్ బీచ్ అని ఎందుకన్నానంటే, ఇంతవరకు మీరు ఎటువంటి చార్జెస్ లేకుండా, ఎటువంటి ఎంట్రీ లేకుండా ఫ్రీగా చూడవచ్చు. ఇంతవరకు మీరు ఈ బీచ్ యొక్క ట్రైలర్ మాత్రమే చూశారు. అసలైన సినిమా ఇక్కడుంది. ఒక్కసారి టికెట్ చింపి లోపలికి వెళితే ఆర్ట్స్ చూస్తావా?